అందరికీ నమస్కారం అండి. మనం బాగా నవ్వుకుని ఎంజాయ్ చేసిన కామెడీ క్యారెక్టర్స్ నిజానికి చాలానే ఉన్నాయి. అయితే అందులో జాగ్రత్తగా ఆలోచిస్తే ఫీమేల్ కమెడియన్స్ చాలా ఎక్కువ మందే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఉండేవారు అని అనాలేమో. ఇప్పటి కాలంలో చాలా చాలా తక్కువైపోతున్నారు గదా! ఏమో నాకలా అనిపిస్తుంది మరి. ఆడాళ్ళకి కూడా మగాళ్ళలాగా ఎక్కువ కామెడీ క్యారెక్టర్స్ దొరకాలి అనేదో పోరాటంలో ఈ వీడియో చేశాననుకుంటున్నారా? అబ్బే! నాకంత సీన్ లేదండి బాబు. నా ఉద్దేశ్యం వేరే. అదేంటో చెప్పేయమంటారా? ఆశ దోస దుర్యోధనుడి తొడ. ఇదేంట్రా అయితే ఆ తొడ ఎందుకు పగిలిందో తెలుసుకోవాలంటే మహాభారతం చదవండి. తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోస్ మొత్తం చూడాల్సిందే. మీకు వేరే ఆప్షన్ లేదు. కానీ లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు అంటారా? సరే విషయంలోకి డైరెక్ట్‌గా ఎళ్ళిపోదాం. మన జంధ్యాల గారి మూవీస్ అనగానే వన్ ఆఫ్ ద ఐకానిక్ ట్రాక్ ఏది? అవునా? మన శ్రీలక్ష్మి గారు. అలాగే 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' లాంటి సినిమాలో మన మీమ్ గాడ్ బ్రహ్మానందం గారిని పరిగెత్తించి కొట్టిన క్యారెక్టర్ కోవై సరళమ్మ గారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలా చాలా మంది మనల్ని కడుపుబ్బా నవ్వించారబ్బా. నిజం చెప్పాలంటే సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తూ, మరో పక్క పూర్తిగానో లేదా కొంత మేరకు మనల్ని నవ్వించిన ఎందరో మంది నటీమణులున్నారు. మొట్టమొదట అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, తలుచుకోవాలి అనుకుంటే మొదలెట్టాల్సింది మాత్రం మన సూర్యకాంతం గారితోనే. సూర్యకాంతం గారు ఒక పక్క గయ్యాళి పాత్రలే చేసినా, మన కోపం తెప్పించిన బడాయిబోతు, ఎడం చేత్తో దబాయిస్తూ నవ్వించేసిన హాస్యమైన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఈవిడ మాత్రమే కాదు, ఈ కోవకి చెందిన వారు చాలా మందే ఉన్నారు. ఛాయాదేవి గారు, రమాప్రభ గారు, వైవిజయ గారు, అలాగే తెలంగాణ శకుంతల గారు కూడా. అనుకోవడమే మర్చిపోయాను. మన నిర్మలమ్మ గారు. ఈ తిట్లు గుర్తొస్తే వీటిని ఫేమస్ చేసిన నిర్మలమ్మ గారు కూడా ఖచ్చితంగా గుర్తొస్తారు. ఇలా రత్నసాగర్ గారు, పావలా శ్యామల గారు, అదేనండి గోలిమార్లో ఎవరికి బాయి మా సేటుకు బాయా చెట్టు పెళ్ళడానికి బాయా. అప్పటి తరంతో పాటు ఇప్పటి తరానికి కూడా వారు చాలా నవ్వుల్ని పెంచారు. ఇక ఇప్పటి తరానికి చెందిన వారి గురించి మాట్లాడుకుంటే రచిత గారు. ఏంటే మరి పల్లెటూరోళ్ళగా భాష మార్చండి. ముఖ్యంగా మల్లీశ్వరి సినిమాలో ఈవిడ పండించే కామెడీ అయితే హైలైట్. ఇక ఝాన్సీ గారు, అదేనండి మన కోకాపేట ఆంటీ. ఈవిడ యాంకర్ గా టీవీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న మూవీ ఇండస్ట్రీలో ఈవిడ చేసిన కామెడీ అందరూ భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. సురేఖవాణి గారు, సత్యకృష్ణ గారు, హేమ గారు, ఇలా వీళ్ళు గత 10-15 ఏళ్ళుగా మనల్ని అలరించారు. అసలు ముఖ్యంగా మనం తెలంగాణ శకుంతల గారి గురించి మాట్లాడుకోవాలండి. చూడ్డానికి ఎంతో గంభీరంగా ఉన్న ఈవిడ కామెడీ కూడా అత్యంత అద్భుతంగా పండించగలరు అని చాలా సార్లు నిరూపించుకున్నారు. అలాగే ఈ మధ్య కొంచెం పాత్రలు తగ్గిన విద్యుల్లేఖ రమణ్ గారు, అలాగే హరితేజ్ గారు కూడా చాలా బాగా చేస్తారు. పాపం విద్యుల్లేఖ రమణ్ గారి పైన ఎక్కువ బాడీ షేమింగ్ జోక్స్ వచ్చినా కూడా ఆవిడ నటన అండ్ టైమింగ్ ని దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక ఇప్పటికీ అంటే లేటెస్ట్ గత 2-3 ఏళ్లుగా కొంచెం స్లో బట్ స్టడీగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే రోహిణి గారు. ఎస్, జబర్దస్త్లో చేసిన ఈవిడే. తర్వాత సేవ్ ద టైగర్స్ లో కూడా ఈవిడ పాత్ర లీనమైపోయే విధానం ఏదైతే ఉందో నాకు చాలా నచ్చింది. ఇవన్నీ ఓకే గానీ అసలు పాయింట్కి వస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక గ్రాఫ్లా మనకి కామెడీ చేసే ఫీమేల్ పాత్ర బొత్తిగా తగ్గిపోతూ వస్తున్నాయండి. నా బాధ ఎంతకీ ఏంటంటే అబ్బాయిలకు ఉన్నట్టే అమ్మాయిలకు కూడా మంచి టైమింగ్ ఉంటుందండి కామెడీలో. ఫీమేల్ అడ్మిన్స్ గా క్లీన్ కామెడీతో మీమ్ పేజెస్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కంటెంట్ క్రియేషన్ తో మన సింగర్ సమీరా భరద్వాజ్ గారు, అలాగే దబిడి దిబిడి అని ఇలా మంచి నవ్వించే స్కెచెస్ తో చాలా మంది మన ముందుకు వస్తున్నారు. అంతెందుకు మీ ఫ్రెండ్స్ లో కూడా అమ్మాయిల్లో హ్యూమర్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉండే ఉంటారు కదా, మీరే ఒకసారి గుర్తు చేసుకోండి. అదే ఎగ్జాక్ట్లీ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది. ఒక లేడీ క్యారెక్టర్ ఫన్ చేస్తే వచ్చే ఫీల్ డిఫరెంట్ అబ్బా. పర్ఫెక్ట్ టైమింగ్తో ఒక జోక్ పేలితే వచ్చే హై అసలు వేరే లెవెల్లో ఉంటుంది. కాకపోతే కేవలం ఆ టాలెంట్ వారిలో ఉంటేనే సరిపోదు కదా, వాళ్ళు జనాల ముందుకు రావాలి అంటే వాళ్ళ క్యారెక్టర్స్ పడాలి. అలాగే ఫీమేల్ అనగానే సెంటిమెంట్తో గుండెలు పిండేసే డైలాగ్స్ మాత్రమే కాదు, టైమింగ్తో నవ్వులు పూయించే డైలాగ్స్ కూడా రాస్తే చేసేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కొత్త వాళ్ళనే కాదండి, ఆల్రెడీ ఇప్పుడున్న క్యారెక్టర్స్ చేసే వాళ్ళైనా పర్వాలేదు. ఆ మాటకు వస్తే ఇందాక చెప్పుకున్న శకుంతల గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళని సాధారణంగా మనం ఊహించుకునే పాత్రలు చాలాసార్లు చూసినా వీళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అని ఊహించుకుంటూ దర్శకులు వీళ్ళు మనకి డిఫరెంట్గా చూపించారు. సో ముఖ్యంగా వాళ్ళని మనం అభినందించాలి. అందుకే దయచేసి ఇప్పుడిప్పుడే క్లాప్ బోర్డ్ పట్టుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్స్ వరకు నా మనం ఒక్కటేనండి, ఫీమేల్ కమెడియన్స్ కూడా మంచి లెంత్ ఉన్న క్యారెక్టర్స్ రాయండి సార్. నా ఉద్దేశం ఏంటంటే ఫ్రీక్వెంట్గా అలాంటి క్యారెక్టర్లు పడితే మేము కూడా మా రియల్ లైఫ్లో ఉన్న లేడీస్తో రిలేట్ చేసుకోగలం. ఇన్ఫ్యాక్ట్ క్యారెక్టర్ నచ్చితే ఓన్ కూడా చేసేసుకుంటాం. ఇది మాత్రమే కాదు, మార్కెట్లో కొత్త మీమ్ రెఫరెన్స్లు కూడా రావాలి కదా. అసలు ఇదంతా కాదండి, రియల్ లైఫ్లో మనల్ని నవ్విస్తున్నప్పుడు రీల్లో వాళ్ళ కొన్ని పాత్రలు కూడా ఉండకూడదా చెప్పండి? అంతే
సో ఇది రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవుతుందని ఉద్దేశిస్తున్నాను. అలాగే మీకు నచ్చిన ఫీమేల్ కమెడియన్ ఎవరో, అలాగే నేను మిస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే ఇప్పటిదాకా నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే దయచేసి ఇగో ఇక్కడ వస్తున్నాయి, మీరు చూడండి. మరోసారి మరో మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు నేను వస్తాను. అప్పటిదాకా సెలవు, నమస్కారం. మీ పుబాకా ఫ్రమ్ వెండితెర వాకిట్లో.